ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో తనకంటూ ఒక స్టార్డమ్ను ఏర్పాటు చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. ఎంతమంది హీరోలు ఉన్నా కూడా ఆయనకున్న గుర్తింపు మరే హీరోకి లేదు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్తో సినిమాలు చేయడానికి ఇండియాలోని ప్రఖ్యాత దర్శకులంతా పోటీపడుతున్న విషయానికి మనకు తెలిసిందే. ఇప్పటికే మన తెలుగు డైరెక్టర్లు అయిన సందీప్ రెడ్డివంగానాగ్ అశ్విన్, మారుతి లాంటి దర్శకులు ఆయనతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఇకముందు కూడా చాలామంది దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీపడుతున్నారు. ప్రభాస్ కోసం పోటీపడుతుంది. ఇక ఇప్పటికే బాలీవుడ్కి చెందిన సంజలీలా బన్సాలి కూడా ప్రభాస్తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి ఆయన ప్రభాస్కి కథ చెప్పాడా, ఆయన ఓకే చేశాడా లేదా అనే విషయానికి పక్కన పెడితే ఆయన మాత్రం ప్రభాస్తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎందుకంటే బాలీవుడ్లో ఉన్న హీరోలు ఎవరూ కూడా ప్రస్తుతం భారీ కలెక్షన్స్ ని రాబట్టడం లేదు. అలాగే ప్రభాస్తో సినిమా చేస్తేనే ఆ సినిమా భారీ కలెక్షన్స్ రాబడటంతో పాటు డైరెక్టర్లు కూడా స్టార్ డైరెక్టర్లుగా మారే అవకాశాలైతే ఉన్నాయి. ప్రభాస్ కోసం పోటీ పడుతుంది కాబట్టి అందుకోసమే ప్రస్తుతం ఉన్న దర్శకులు అందరూ ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభాస్ మాత్రం తెలుగు డైరెక్టర్లతోనే సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. మరి ఈ క్రమంలో వివిధ భాషల్లో ఉన్న దర్శకులకి అవకాశం ఇస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రభాస్ కోసం పోటీ పడుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సంవత్సరం 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.